మొక్కల ఉనికి దెబ్బతీస్తున్న ప్లాస్టిక్ 2040 నాటికి ప్రపంచంలో ఆహార సంక్షోభం. మైక్రో ప్లాస్టిక్లు మొక్కల కిరణజన్య సంయోగ క్రియను దెబ్బతీస్తున్నాయని 2040 నాటికి 40 కోట్ల మంది ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని చైనా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. నానాజాంగ్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం కాలుష్యం వల్ల మొక్కలు, వరి, గోధుమ తదితర పంటలు ఉనికిలో లేకుండా పోతాయని, ప్రధాన పంటల్లో 4 నుంచి 14% వరకు నష్టపోతాయని పరిశోధకులు అంచనా వేశారు. 2058 నాటికి ప్రపంచ జనాభా 1000 కోట్లకు చేరుకోనున్న నేపథ్యంలో సరిపడ్డ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం సవాల్గా మారుతుందని హెచ్చరించారు. దీంతో ప్రపంచ ఆహార భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉందని, కాలుష్య కారణంగా ఆహార సరఫరా గణనీయంగా తగ్గుతుందని వారు తెలిపారు. ఇప్పటికే 2022 నాటికి ఆకలి సంక్షోభం పెరగడంతో 70 కోట్ల మందిపై దాని ప్రభావం పడిందని, మైక్రో ప్లాస్టిక్ కాలుష్యం ఇదే విధంగా సాగితే తీవ్ర ముప్పు వాటిల్లుతుందని అధ్యయనం పేర్కొంటుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.